హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇప్పుడు 3 బ్లౌజులు అయితే ఒకేసారి ఆది బ్లౌజ్తో అయితే కట్ చేసి చూపిస్తున్నానండి. ఇంకో ఈ 3 బ్లౌజెస్ అయితే నేను ఆది బ్లౌజ్ని బట్టి కట్ చేస్తున్నాను. నేను ఎలా సింపుల్గా కట్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు అర్జెంట్ అనమాట ఇవి. కట్ చేద్దాం కదా అనుకుంటున్నాను. సరే మీకు చూపిద్దాం ఒకసారి నేను ఎలా కట్ చేస్తాను అని. చాలామంది అడుగుతున్నారు, అక్క టేపు లేకుండా ఆది బ్లౌజ్తో కటింగ్ చేసి చూపించండి చూపించండి అని. సరే నాకు ఈ మధ్య కాలంలో కొంచెం కుదరట్లేదండి. బ్లౌజెస్ కొంచెం ఎక్కువై పండగ సీజన్ కదా! వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు టైం అవ్వక, వీడియో తీసేవాళ్ళు షాప్ దగ్గర సరిగ్గా లేక, నేను మోడల్స్ అయితే సరిగ్గా పెట్టట్లేదు. ఇక నుంచి మంచి మంచి మోడల్స్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసేయండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనమైతే బ్లౌజ్ కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 బ్లౌజ్ పీసెస్ ని ఫోల్డ్ చేసుకున్నాము. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది, అలాగే పన్నాలు అనేవి అవుట్ సైడ్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, 3 కూడా ఒక్క వైపుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమానం చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువగా ఏమైనా అనిపిస్తే మనం ఇలాగా క్రాసులు తీసుకొని 3 కూడా సరి సమానంగా ఉండేలాగా ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఓకేనా? కట్ చేసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ని తీసుకుందాం. ఫస్ట్ ఆది బ్లౌజ్ నడుము అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగా చంక భాగం స్ట్రైట్ చేసుకొని ఇలా మనం పెట్టుకున్న బ్లౌజ్ పీస్ మీద ఆది బ్లౌజ్ని పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మనం కింద నడుము దగ్గర ఖర్చు కోసం, కుట్టు కోసం ఒక అరించ్ వదిలేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అరించ్ వదులుకున్న తర్వాత ఇలా వేలు పెట్టి స్ట్రైట్గా లాగినట్లయితే నిక్కరం ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఒక 1 ఇంచ్ ఈ డాట్ కోసం, అలాగే 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇలాగా లైన్ అయితే గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం ఇక్కడ వేలు పెట్టి ఇలా కొంచెం గట్టిగా పట్టుకొని నడుము అనేది మనం పైకి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత కరెక్ట్గా ఎంతవరకు వచ్చిందో మెడ అనేది మనం ఒక డ్రాయింగ్ గీసుకున్న తర్వాత మళ్ళీ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి గీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి నడుము దగ్గర లూజ్ కొలుసుకున్నాము, అలాగే మెడ కొలుసుకున్నాం. కొలుసుకున్న తర్వాత ఇలా మెడ దగ్గర చేయి పెట్టుకొని జస్ట్ కొన్ని బ్లౌజులు చూసినట్లయితే మీకు ఇలా మెడ సాగిపోయినట్లు వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, కాటన్ బ్లౌజులు కదా, కంపల్సరీ సాగిపోయినట్టు వస్తుంది. వచ్చినప్పుడు మీరు చక్కగా ఇక్కడ మెడ అయితే ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పులో బ్లౌజ్ని చక్కగా ఈ 2 వేళ్లతో ఇలా మనం పట్టుకొని ఇలా స్ట్రైట్ చేసుకోవాలి. చూసారు కదా? ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఇలా సపోర్ట్గా పెట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ తీసేయండి. ఈ హ్యాండ్ తీసేసి ఎక్కడికైతే మెడ ఉందో మనం గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత మళ్ళీ కుట్టు కోసం కొంచెం గీసుకోవాలి. షోల్డర్ ఎక్కడికి వరకు ఉందో గీసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం ఉంచుకోవాలి. అలాగే పైన కూడా ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం వదులుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్గా అయితే మనకి ఈ నెక్, అలాగే షోల్డర్, అలాగే పొడవు 3 వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత మనం ఈ ఖర్చు ఉంచుకొని ఒక్క కుట్టు కోసం 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఇలా రౌండ్గా గీసేసుకోవాలి. ఓకే? గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన చంక భాగం మనం కింద పట్టుకున్నాం కదా, ఇలా పట్టుకుని చెయ్యి వేసుకొని పైకి అయితే లాక్కోవాలండి. పైకి ఇలా లాక్కున్నట్లయితే మనకి ఇక్కడ నడుము దగ్గర ఎంత పొడవు ఉందనేది మనకు తెలిసిపోతుంది. ఇలా పొడవు ఉంది కదా, ఒక గీత గీసుకున్న తర్వాత కుట్టు కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైకి గీసుకుందాం. ఓకే? గీసుకున్న తర్వాత మనం ఈ గీతకి మనం ఖర్చు కోసం పైన గీసుకున్నాం కదా షోల్డర్ మీద, ఆ గీతకి ఇలా స్క్వేర్లా గీసుకోండి. అది ఎవరు కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి రౌండ్ తిరగదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా గీసుకోండి. అలవాటు ఉంటే మాత్రం ఇప్పుడు కొత్తగా ఎవరైనా డ్రాయింగ్ వేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా స్క్వేర్లా గీసుకోండి. తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని డ్రాయింగ్ గీసుకొని ఇలా చక్కగా రౌండ్ అయితే చంక కరువు తీసుకోండి. అంతే. ఇలా ముద్దగా ఎందుకు గీస్తున్నానంటే మీకు వీడియోలో కనపడడం కోసం ముద్దగా గీస్తున్నాను. ఓకేనా? ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం అలా దింపేస్తున్నాం అనమాట. వాళ్ళు ఏదైనా మార్పులు చేర్పులు చెప్తేనే మనం మార్చుకోవాలి. ఓకేనా? ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందండి అని చెప్పారనుకోండి, మనం ఇంకేం చేయాల్సిన పని లేదు. నీట్గా చక్కగా ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఆది బ్లౌజ్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆది బ్లౌజు నడుము పొడవు పెట్టండి, లేకపోతే కొంచెం మెడ దింపండి, లేకపోతే షోల్డర్ మెడ జారిపోతుందండి అంటే అప్పుడు మనం షోల్డర్ ముందుకు పెంచుకోవడం, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. ఓకేనా?
ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఈ వైపున అయితే కట్ చేసుకోవాలి. ఒక వైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఒకసారి క్రాస్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఇది బాగానే ఉందండి. ఎక్కువ తక్కువలు కానీ క్రాసులు కానీ ఉంటే మీరు ఇలా వేస్ట్ కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 1 ఇంచ్ కాటన్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ పెట్టుకోండి. లేదు లైనింగ్ బ్లౌజ్ అనుకోండి 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఎందుకంటే కాటన్ బ్లౌజ్ కాబట్టి మనం ఇలా చేతి పని కోసం ఉంచుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా మనం హ్యాండ్ ఏదైతే ఉందో కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇది ఖర్చు కరెక్ట్గా ఇంతవరకు వస్తుంది అనమాట. దీనికన్నా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఈ హ్యాండ్ దీని మీద వేయండి. ఇలాగా వేసి ఈ పైన ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకోండి. పైన చక్కగా ఇలా సాఫ్ట్గా లాక్కుంటే మనకి ఆది బ్లౌజ్ ఎంత ఉందో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చంక భాగం దగ్గర కూడా చూసుకోండి. ఓకేనా, 2 చూసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ దీనికి, ఒక 1/2 ఇంచ్ దీనికి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే ఖర్చు కోసం కుట్టు కోసం మనకి సరిపోతుంది. నికరం అయితే ఇక్కడికి ఉందన్నమాట హ్యాండ్. ఇంకా మనం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలా కొంచెం సెంటర్లో మీరు టాకా వేసుకోండి. ఇలా ఎందుకు క్రాస్ తీసానంటే మనకి పట్టీ కోసం ఆనవాలుగా ఉంటుందని చెప్పి ఇలా క్రాస్ తీసాను ఫ్రెండ్స్. జస్ట్ క్రాస్ అనేది ఇక్కడ ఒక 2 ఇంచులు వదిలేసుకోవాలి, ఇక్కడ ఒక 1 ఇంచ్ వదులుకోవాలి. మీకు అర్థమైపోతుంది. ఈ ఫింగర్ ఇక్కడ వరకు పెట్టుకున్నాము అంటే 2 ఇంచులు, ఇక్కడ ఒక 1/2 వరకు పెట్టుకున్నామంటే 1 ఇంచ్ అనమాట. ఇలా సింపుల్గా మనకి చిన్న చిన్న వాటిని మనం బండగుర్తుల్లా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోదాం మనం. ఇదిగోండి, మనకి బ్యాక్ పార్ట్లో ఇలా క్లాత్ అయితే మిగిలింది. మిగిలినప్పుడు మనకి ఈ పన్నాల వైపున మనం కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇటు కరెక్ట్ చేసుకుని ఎక్కువ తక్కువ ఏమన్నా ఇటు తోసేసుకోండి. అప్పుడు మనకి క్లాత్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడ అతుకులు పడకుండా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షోలర్ చూసుకోవాలి. ఫ్రంట్ మెడ, షోలరు, అలాగే చంక డౌన్, ఈ మూడిట్లకి అతుకులు పడుతున్నాయి లేవా అని చూసుకోవాలి. అతుకులు పడట్లేదు కదా, ఇక మనకు సరిపోయినట్టే. ఇక్కడ ఒకవేళ సైడ్ ఏమైనా అతుకులు పడితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 80 పాయింట్ పీస్ కాబట్టి కొంచెం పడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షోల్డర్ దగ్గర కట్ చేసుకుంటున్నా. ఇక నేనేం డ్రాయింగ్ గీయట్లేదు, మనకు అర్థమైపోతుంది కదా. ఇంకా ఇది పెట్టుకుని డ్రాయింగ్ గీసే బదులు నేను దాని మీదే పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ కూడా కట్ చేసుకున్న తర్వాత మెడ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మీరు ఈ వేస్ట్ అంతా తీసేసుకోండి, పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ అడుగునున్న దాన్ని తీసి పైన బాగా పెట్టుకోండి ఇలాగా. ఓకేనా, ఇలా పైకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుందాం. ఆది బ్లౌజ్లో ఉక్సులు పట్టి వైపు తీసుకోండి. ఓకేనా, ఇదిగో మీరు ఇలా ఇలా పెట్టుకోండి, కన్ఫ్యూజ్డ్గా వద్దు. ఈ బ్యాక్ పట్టి ఇలా రోల్ చేసుకొని మనకి ఫ్రంట్ నెక్ అంతా క్లియర్గా ఉండేలాగా పెట్టుకోవాలి. షోల్డర్ అనేది మనకి ఇక్కడ అరంగుళం ఖర్చు కోసం ఉంచుకున్నాం, పైన జాయింట్ కోసం కూడా ఉంచుకున్నాం. ఫ్రంట్ నెక్ అనేది బ్యాక్ షోల్డర్ని బట్టి మనం గీసుకోవాలి. ఓకేనా, చక్కగా ఇలా హ్యాండ్ ఇక్కడ పెట్టుకొని మనం 2 అంగుళాలు ఖర్చు కోసం ఉంచుకున్నాం కదండి, మనకి ఇక్కడ సరిపోద్ది. ఇలాగా మనం ఇంతకు ముంచి ఇది లాగేసామనుకో ఇలా వచ్చేస్తుంది, అలా ఉంచుకోవద్దు. ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం ఉంచుకున్నాం కాబట్టి 2 ఇంచులు దీన్ని ఇలా వదిలేసుకోవాలి. వదులుకున్న తర్వాత దీన్ని ముందుకు లాక్కోవాలి. అప్పుడు మీకు అసలు కరెక్ట్గా నెక్ అనేది వచ్చేస్తుంది, పర్ఫెక్ట్. ఇలా గీసుకున్న తర్వాత ఒక 6 ఇంచు కుట్టు కోసం మళ్ళీ ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత పైన ఒక పాదం ఖర్చు కుట్టు కోసం వదిలేసుకోండి. వదులుకున్న తర్వాత మనకి మెయిన్ అయితే ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మళ్ళీ వదులుకోవాలి. ఎందుకంటే కింద జాయింట్ కోసం, ఈ జాయింట్ కోసం, అలాగే ఈ డాట్ కోసం 1 ఇంచ్ వదులుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ వదులుకున్నాను.
చెస్ట్ పొడవు ఎలా తీయాలి అక్క అని మీరు అడగొచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇలా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఈ ఏదైతే షేప్ కుట్టు ఉందో ఆ షేప్ కుట్టుని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు ఇలా లాగినట్లయితే మనకి పర్ఫెక్ట్ షేప్ పొడవు అనేది వచ్చేస్తది. మనకి సైడ్ అయితే కొంచెం జాయింట్లు పడ్డాయండి, ఏం పర్వాలేదు. అలాగే ఇది కూడా మనం కుట్టు కోసం ఉంచుకున్నాం కదా, ఇక్కడ వరకు ఉంచుకొని నికరం అయితే ఇక్కడికి వచ్చిందండి. మళ్ళీ ఒక అరించి కుట్టు కోసం వదులుకోవాలి. షేప్ పట్టి చూసారు కదా, నికరం ఇక్కడికి ఉంది, కొంచెం కింద కట్ చేసుకుందాం. ఓకేనా, అదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఇలా మెడ కట్ చేసేటప్పుడు మనం గీసుకున్న గీత మీద కొంచెం పైకే ఉండాలండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం కుట్టేటప్పటికి సాగుతూ ఉంటుంది. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. గీత ఎక్కడుందో అక్కడే గీసేయొద్దు, కట్ చేసేయొద్దు. కొంచెం చూపారే పైకి కట్ చేసుకున్నారనుకో మెడ స్టిచ్ చేసినప్పుడు సాగినా కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదు. లైట్గా చిన్న చిన్న పీసెస్ అయితే పడ్డాయి. మనం ఏ ఒక వేస్ట్ పీస్ వేసేసుకోవచ్చు, ఇలా జాయింట్ వేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కదా, 3 బ్లౌజులు కూడా కట్ చేశాను కదా. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే చిన్న మిస్టేక్ జరిగిందండి. నేను షేప్ పట్టీలు డాట్స్ ఎలా వేసుకోవాలి కూడా నేను డ్రాయింగ్ గీసాను, షేప్ పట్టీ చేశాను. బట్ అది వీడియో కట్ అయిపోయిందండి, వీడియో రాలేదు. నెక్స్ట్ వీడియోలో నేను అవి కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.